మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 ఇప్పుడు దాకా మనం డిస్కషన్ చేసాం. సో ఇప్పుడు ఇంకా మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. సో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి, సో ఇందులో మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏంటి, తర్వాత ఈఎంఎఫ్ ఏంటి, తర్వాత నెక్స్ట్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏంటి, తర్వాత మనకి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏంటి, అందులో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడు, తర్వాత క్యాలోమల్ ఎలక్ట్రోడు. ఓకే, సో తర్వాత మనకి కొన్ని ఎలక్ట్రోడ్స్ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్, సో తర్వాత పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, తర్వాత నెర్నస్ట్ ఈక్వేషన్. ఇవన్నిటి గురించి కూడా మనం ఎలక్ట్రోకెమికల్ సెల్లో మనము డిస్కషన్ చెయ్యాలి. సో ఫస్ట్ ఈరోజు మనం ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏ సెల్ అయితే మనకి కెమికల్ రియాక్షన్ వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, కెమికల్ రియాక్షన్ వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో దాన్నే మనము ఎలక్ట్రోకెమికల్ సెల్ అని పిలుస్తారు. లేదు, ఈ కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారితే దాన్నే మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. కాబట్టి ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏ సెల్లో అయితే మనకి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారాలి, లేదు ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఏంటి ఆ కెమికల్ రియాక్షన్ అంటే రెడాక్స్ రియాక్షన్ అనమాట. సో ఆ రెడాక్స్ రియాక్షన్ అంటే రిడక్షను ఆక్సిడేషన్ రెండు జరిగితే దాన్ని రెడాక్స్ రియాక్షన్ అంటారు అనమాట. సో మనకి ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఈ రెడాక్స్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ రెడాక్స్ రియాక్షన్ వల్లే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ రెడాక్స్ రియాక్షన్ అంటే రెండు రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు జరగాలన్నమాట. అయితే మనకి ఆక్సిడేషన్ డెఫినేషన్స్ చాలా ఉన్నాయి, రిడక్షన్ డెఫినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ వరకు మనం గమనిస్తే ఎలక్ట్రాన్స్ బట్టే ఆక్సిడేషన్ని రిడక్షన్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఎలక్ట్రాన్స్ని బట్టే ఆక్సిడేషన్ని రిడక్షన్ని మనం డిఫైన్ చేస్తాం. ఎవరైతే ఏ స్పీషీస్ అయితే ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం జరుగుతుందో అటువంటి రియాక్షన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అని, ఏదైతే స్పీషీస్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుందో దాన్ని రిడక్షన్ అంటాం. అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ అనమాట. ఎలక్ట్రాన్స్ని కోల్పోయేది మనకి ఆక్సిడేషన్ అని, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసేది రిడక్షన్ అని, రెండూ జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటాం. అయితే మనకి మనం ఎలక్ట్రాలసిస్ చదువుకున్నప్పుడు చూడండి, రెండు ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నాం, ఎలక్ట్రోడ్స్ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో డిప్ చేసాం. అలాగే ఇక్కడ మన ఎలక్ట్రోకెమికల్ సెల్లో కూడా రెండు ఎలక్ట్రోడ్స్ని ఎలా ఉపయోగిస్తామంటే సొల్యూషన్స్ ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, సొల్యూషన్స్ ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్లో మనం ఈ ఎలక్ట్రోడ్స్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో తర్వాత రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటున్నాయి కదా, రెండు ఎలక్ట్రోడ్స్ ఏంటి, యానోడు క్యాథోడ్ అని చెబుతాం. అయితే ఇక్కడ మనము ఎలా దేన్ని యానోడ్ అనాలి, దేన్ని క్యాథోడ్ అనాలి అంటే, సో ఏదైతే ఆక్సిడేషన్ చర్య జరుగుతుందో, ఏ ఎలక్ట్రోడ్ దగ్గర అయితే ఆక్సిడేషన్ చర్య జరుగుతుందో దాన్ని యానోడ్ అని, ఏ ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ చర్య జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అని చెబుతారు. ఏ ఎలక్ట్రోడ్ దగ్గర అయితే ఆక్సిడేషన్ జరుగుతుందో దాని యానోడు, ఏ ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అని చెబుతారన్నమాట. ఓకే, సో తర్వాత ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్లో మనకి సాల్ట్ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాడనమాట. ఆ సాల్ట్ బ్రిడ్జ్ ఏంటో మీకు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇలాగా ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటో మనం గమనించాలి. ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుతుంది. సో కెమికల్ ఎనర్జీగా మారింది, మన కెమికల్ ఎనర్జీ అనేది మారింది ఎలాగ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఒక కెమికల్ రియాక్షన్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ వల్లే ఇదంతా జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇంకా నెక్స్ట్ ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ యొక్క వర్కింగ్ చెప్పడానికి ఒక రిడాక్స్ రియాక్షన్ తీసుకుందాం చూడండి. సో ఇందులో మనకి ఏం చేశారంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి జింక్ ఎలక్ట్రాన్ డిప్ చేశారు. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి జింక్ ఎలక్ట్రాన్ని
డిప్ చేయడం జరిగిందనమాట. సో ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లోకి జింక్ ఎలక్ట్రోడ్ని డిప్ చేయడం ద్వారా జింక్ ఎలా మారింది, ZnSO4గా మారింది. CuSO4 అంటే కాపర్లో ఉండే Cu+2లు కాపర్గా మారడం జరిగింది. అంటే Zn ఏమో Zn+2 గాను, సో Cu+2 ఏమో Cu గాను మనకు మారడం జరిగింది. కాబట్టి Zn ఏమైంది, మనకి ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది. Cu+2 ఏమైంది, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది. అంటే ఇక్కడ ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగింది కదా, కాబట్టి దీన్నే రెడాక్స్ రియాక్షన్ అంటారు. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్. సో రిడాక్స్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్ వర్కింగ్ని ఈ రిడాక్స్ రియాక్షన్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే తర్వాత చూడండి ఇందులో ఏం జరిగింది వాస్తవానికంటే చెప్పుకున్నాం కదా, Zn ఏం చేశారు, Cu+2లోకి ఇచ్చారనమాట. సో అప్పుడు ఏమైంది, Zn+2గా మారాడు, తర్వాత Cu+2 ఏమో Cu అయ్యాడు. సో అంటే ఈ పైన మనకి జరిగిన రియాక్షన్ రెడాక్స్ రియాక్షన్ అనమాట. కాబట్టి Zn+2గా 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది మారి, అలాగే Cu+2 2 ఎలక్ట్రాన్స్ని గ్రహించి Cuగా మారింది. అంటే Zn ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పుకుంటున్నాం, Cu+2 కాపర్గా మారిందని చెప్పుకున్నాం. రిడాక్షన్ ఆఫ్ అనమాట ఇది. అలాగే జింక్ మారితే ఆక్సిడేషన్ హాఫ్ అనమాట. అంటే మనకి యాక్చువల్గా ఈ రెండు కలవాలి కదా, రిడక్షను ఆక్సిడేషన్ రెండు కలిస్తేనే రిడాక్స్ రియాక్షన్. రెండు ఉంటేనే మొత్తము అక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం విడివిడిగా చూస్తే ఒక ఆక్సిడేషన్ అనుకోండి, అంటే మొత్తం రెండిట్లో సగం కాబట్టి దాన్ని ఆక్సిడేషన్ ఆఫ్ అన్నారు. అంటే రిడక్షన్ ఒకటే అనుకోండి, సో రిడక్షన్ హాఫ్ అంటారు. సో అంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అని, లేకపోతే రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అని చెప్పేసి మనకి ఆ రియాక్షన్ చెబుతారనమాట. సో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అని, సో రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తారు. రెండు కలిపితేనే కానీ కంప్లీట్ అవ్వదు, ఓవరాల్ రియాక్షన్ అవ్వదు అనమాట. ఓకే, అయితే మనకి ఎక్కువగా రిడాక్స్ రియాక్షన్ ఎలా చేస్తారంటే, ఆక్సిడేషన్ హాఫ్ని ఒక బేకర్లోను, రిడక్షన్ హాఫ్ని వేరొక బేకర్లోను తీసుకుంటారనమాట. ఆక్సిడేషన్ హాఫ్ని ఒక బేకర్లో తీసుకుంటారు, రిడక్షన్ హాఫ్ని వేరొక బేకర్లో తీసుకుంటారు. ఈ ఆక్సిడేషన్ హాఫ్లో వచ్చిన ఎలక్ట్రాన్స్ రిడక్షన్ హాఫ్లోకి వెళ్తాయి, అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడం ద్వారా మనకి కరెంట్ కూడా ఫ్లో అవడం జరుగుతుంది. అలాగా ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా వచ్చే ఎలక్ట్రాన్స్ వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్ని డయాగ్రమెటిక్గా ఇలా రిప్రజెంట్ చేస్తారు. చూడండి, మనకి దీన్ని ఆక్సిడేషన్ ఆఫ్ అంటారు, దీన్ని ఆక్సిడేషన్ హాఫ్, ఇదేమో రిడక్షన్ హాఫ్ అనమాట. అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని యానోడ్ అంటాం, రిడక్షన్ జరుగుతుంది కాబట్టి దాన్ని క్యాథోడ్ అని పిలుస్తాం. సో ఈ ZnSO4లోకి జింక్ రాడ్ని డిప్ చేశారు, కాపర్ CuSO4లోకి కాపర్ రాడ్ని డిప్ చేశారనమాట. ఓకే, అయితే ఈ రెండింటినీ కూడా మీరు ఎవరు కనెక్ట్ చేశారనమాట, వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశారు. వోల్ట్ మీటర్ పర్పస్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తాడు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ మీకు సాల్ట్ బ్రిడ్జ్ అనేది కనబడుతుంది అనమాట. ఇందా చెప్పుకున్నాం కదా, సో మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఈ సాల్ట్ బ్రిడ్జ్ అవసరం అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఏంటి సాల్ట్ బ్రిడ్జ్ అంటే, మనకి అది ఒక ఇన్వర్టెడ్ యూ టైప్ ట్యూబ్లా ఉండడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే, సో ఆ ఇన్వర్టెడ్ యూ టైప్ ట్యూబ్లో మనం అక్కడ ఇన్సర్ట్ చేసాం రెండు సొల్యూషన్లో. సో అది ఏం చేస్తుంది అని అంటే, మనకి అయాన్స్ని తన గుండా అలౌ చేస్తుంది, అయాన్స్ని తన గుండా అలౌ చేస్తుంది, కానీ రెండు సొల్యూషన్స్ని మనకి మిక్స్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అంటే ఇట్ క్యాన్ అలౌ అయాన్స్ త్రూ ఇట్, బట్ ఇట్ ప్రివెంట్స్ ద మిక్సింగ్ ఆఫ్ సొల్యూషన్. అయితే అందులో మీకు ఎవరు ఉంటారు అంటే, సాల్ట్ బ్రిడ్జ్లో మీకు సాల్ట్స్ ఆఫ్ పొటాషియం ఉండడం జరుగుతుంది అనమాట. అంటే పొటాషియం క్లోరైడ్, పొటాషియం నైట్రేటు, సో పొటాషియం సల్ఫేటు, ఇలాంటి సాల్ట్స్ని ఉపయోగిస్తారు అనమాట. కాబట్టి సాల్ట్ బ్రిడ్జ్ ఏంటి అని అంటే, సాల్ట్ బ్రిడ్జ్ అయాన్స్ని తన గుండా అలౌ చేస్తుంది, తద్వారా మనకి ఏం చేస్తుంది అనమాట, అయాన్స్ తన గుండా అలౌ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంట్స్ ది మిక్సింగ్ ఆఫ్ సొల్యూషన్. అయితే సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా మనకి ఏమవుతుందంటే, ఇంటర్నల్ సర్క్యూట్ ద్వారా కంప్లీట్ అవుతుంది. అటు మనకి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా వోల్ట్ మీటర్తో ఎలాగైతే కలిపామో, సో అది ఎక్స్టర్నల్ సర్క్యూట్, ఇదేమో ఇంటర్నల్ సర్క్యూట్, రెండు కంప్లీట్ అయ్యి మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట. సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి సాల్ట్ బ్రిడ్జ్ అనేది మనకి
ఆ సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి మనకు ఉపయోగించే ఆపరేటర్స్ మనకి సాల్ట్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, సో ఇది ఏంటనమాట ఎలక్ట్రోకెమికల్ సెల్ అనమాట. ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్గా మనం చెబుతాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఈ ఆక్సిడేషన్ హాఫ్లో వచ్చే ఎలక్ట్రాన్స్ రిడక్షన్ హాఫ్లోకి వెళ్తాయి. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయో కరెంటు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. కరెంటు ఆపోజిట్ డైరెక్షన్లో మీకు ట్రావెల్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆక్సిడేషన్ హాఫ్లో వచ్చిన ఎలక్ట్రాన్స్ రిడక్షన్ హాఫ్లోకి వెళ్ళడం, తర్వాత రిడక్షన్ని మనకి రిడక్షన్ హాఫ్లోకి వెళ్ళాయి, ఆపోజిట్ డైరెక్షన్లో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్గా మనం చెప్పుకోవాలన్నమాట. డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే మీరు ఇది చెప్పాలి. అయితే దీన్ని రిప్రజెంట్ చేస్తారు. సో మన అస్మాటిగా డయాగ్రామ్ ఇవ్వలేం కదా, కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే సెల్ రిప్రజెంటేషన్ అంటారు. సో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్ ఇందాక మన డయాగ్రామెటిక్ చూసినట్టుగానే లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, యానోడ్ ఉన్నాడు. సో రైట్ సైడ్ ఎవరున్నారంటే క్యాథోడు మీకు ఉండడం జరిగిందనమాట. రైట్ సైడ్ క్యాథోడు, లెఫ్ట్ సైడ్ యానోడ్ అనమాట. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. రైట్ సైడ్ ఏం జరుగుతుంది, రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ మీకు ఆక్సిడేషన్లో Zn+2గా మారింది కదా, రైట్ సైడ్ రిడక్షన్ రియాక్షన్లో Cu+2 Cuగా మారింది కదా, అదే ఇచ్చారు చూడండి ఇక్కడ. Zn+2గా మారడం, Cu+2 Cuగా మారడం అనమాట. Zn+2గా మారడము, Cu+2 ఏమో Cuగా మారడము మనకి జరిగిందనమాట. ఓకే, అయితే ఇక్కడ చెప్పుకున్న రిప్రజెంటేషన్ ఎలా చేస్తారంటే మనకి సింగిల్ వర్టికల్ లైన్ కనబడుతుంది ఇందులో, తర్వాత 2 వర్టికల్ లైన్స్, డబుల్ వర్టికల్ లైన్స్ కనబడుతున్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ C1 C2 అని ఇచ్చారు. ఏంటి ఇవన్నీ మేము గమనిస్తే మనకి ఈ సింగిల్ వర్టికల్ లైన్ ఏంటంటే ఫేజ్ బౌండరీ అనమాట. సో సింగిల్ వర్టికల్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫేజ్ బౌండరీ రిప్రజెంట్ చేస్తుంది. సో అలాగే డబుల్ వర్టికల్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే మనకి సాల్ట్ బ్రిడ్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సింగిల్ వర్టికల్ లైన్ ఏమో ఫేజ్ బౌండరీని రిప్రజెంట్ చేస్తే, డబుల్ వర్టికల్ లైన్ ఏమో సాల్ట్ బ్రిడ్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. C1 ఏంటంటే ఆ సొల్యూషన్ మనం ఎలక్ట్రాన్ డిప్ చేసాం కదా, ఆ సొల్యూషన్లో మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, ఆ కాన్సన్ట్రేషన్ని మన C1 C2లుగా మనకి ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఈ సెల్ రిప్రజెంటేషన్లోనే మనం ఇక్కడ ఇవ్వకపోయినా మరికొన్ని అంశాల గురించి మీకు నేను చెబుతాను. ఏమో మనకి ఎప్పుడైనా సరే ఒకే ఫేజ్లో ఉండే వాళ్ళని రిప్రజెంట్ చేయాలనుకోండి, అప్పుడు కామాతో రిప్రజెంట్ చేస్తారు. ఒకే ఫేజ్లో ఉండే వాళ్ళని రిప్రజెంట్ చేయాలంటే మీకు కామాతో రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి Zn+SO4 తీసుకున్నాం కదా, దాన్ని రిప్రజెంట్ చేయాలనుకోండి Zn+2, SO4 2-. సో ఇలాగా మనము ఆ Zn+SO4 సొల్యూషన్లు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరూ ఒకే ఫేజ్లో ఉన్నారు కాబట్టి కామాతో రిప్రజెంట్ చేస్తాం. అయితే మనకు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ సింగిల్ వర్టికల్ లైన్ కాకుండా సెమీ కాలం కూడా ఇస్తూ ఉంటారు. సింగిల్ వర్టికల్ లైన్ కాకుండా సెమీ కాలం కూడా మనకి ఇస్తూ ఉంటారు. అదేంటి అర్థము, ఫేజ్ బౌండరీ అనమాట. అంటే వేరు ఫేజుల్లో ఉన్నారని చెప్పడం కోసం సింగిల్ వర్టికల్ లైన్ ఇస్తూ ఉంటారు, లేకపోతే సెమీ కాలం ఇస్తూ ఉంటారు. తర్వాత మనకి ఇంకొక అంశం కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ డబుల్ వర్టికల్ లైన్ ఏంటని చెప్పుకుంటున్నాము, సాల్ట్ బ్రిడ్జ్కి సంబంధించి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకొక అంశం అర్థం చేసుకోవాల్సింది, మీకు ఎలక్ట్రోడ్స్ని ఎప్పుడు కూడా ఈ చివర ఆ చివర ఇస్తూ ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఇస్తూ ఉంటారు, బాగా ఎడం వైపు బాగా కుడివైపు. సో ఆ చివర ఇచ్చిన ఎప్పుడు ఎలక్ట్రోడ్స్నే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత అక్కడ ఎలక్ట్రోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరిగింది అన్నది అంటే Zn+2గా మారాడు, ఇటువైపు Cu+2 Cuగా మారడం జరుగుతుంది. కాబట్టి సో కాన్సన్ట్రేషన్స్ ఇవ్వాలి. సో ఇలాగా మొత్తము సెల్ అంతటిని కూడా రిప్రజెంట్ చేసే క్రమంలో మీరు ఈ పాయింట్స్ కూడా, అంటే కామ ఎప్పుడు ఉపయోగిస్తాము, సో సెమీ కాలము ఎవరి ప్లేస్లో కూడా ఇవ్వచ్చు మనకి. సో అలాంటి అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకు ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుంది అని అంటే మనం జనరల్గా ఏం చేసాము, జింక్ ఎలక్ట్రోడ్ని తీసుకుని జింక్ సల్ఫేట్లో డిప్ చేసాం కదా, అలాగే కాపర్ ఎలక్ట్రోడ్ని తీసుకుని కాపర్ ఎలక్ట్రోడ్ని తీసుకుని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసాం. మరి అన్ని ఎలిమెంట్స్ ఎలాగ మనకి మెటల్స్గా ఉండవు కదా, అన్ని ఎలిమెంట్స్ సాలిడ్స్గా ఉండవు కదా.
కాబట్టి కొన్ని ఎలిమెంట్స్ మనకి గ్యాసెస్ రూపంలో ఉంటాయి. అప్పుడు ఆ గ్యాసెస్ రూపంలో ఉన్న వాళ్ళని ఆ గ్యాసెస్ రూపంలో మరి మనకు ఎలక్ట్రోడ్ లభ్యమవుతుంది కాబట్టి ఆ సదరు ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రోడ్ లభ్యమవుతుంది. ఎందుచేత వాడు గ్యాస్ రూపంలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైడ్రోజనే తీసుకోండి. సో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎలా సాధ్యము? హైడ్రోజన్ గ్యాస్ కదా. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే వేరొక ఎలక్ట్రాన్ తీసుకుంటారనమాట. వేరొక ఎలక్ట్రాన్ తీసుకుంటారు. ఆ ఎలక్ట్రోడ్ మీదకి హైడ్రోజన్ పంపిస్తారనమాట. ఆ వేరొక ఎలక్ట్రోడ్ని తీసుకుని ఆ ఎలక్ట్రోడ్ మీదకి హైడ్రోజన్ని మన గ్యాస్ కాబట్టి హైడ్రోజన్ని పంపిస్తారనమాట. ఓకే, సో ఇలాగా మనకి ఇప్పుడు ఈ ఎలక్ట్రోడ్ మీదే హైడ్రోజన్ ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని మీకు ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో ఎలక్ట్రోడు వేరు, అలాగే హైడ్రోజన్ గ్యాస్ ఇలాగ మీరు రిప్రజెంట్ చేయొచ్చు. లేదు ఎలక్ట్రోడు మనకి ఎలక్ట్రోడ్ మీదే హైడ్రోజన్ ఉంది కాబట్టి సో ఇలా కూడా మనం కామాతోనే రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే వర్టికల్ లైన్లతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో మీరు ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇక్కడ మీరు అర్థం చెప్పుకోవాల్సింది ఏంటంటే సింగిల్ వర్టికల్ లైను లేకపోతే సెమీ కాలం ఈ రెండు కూడా వేరువేరు ఫేజుల్లో డిఫరెంట్ ఫేజుల్లో ఉన్నప్పుడు ఫేజెస్లో ఉన్నప్పుడు అనమాట. ఓకే, సో కామా ఏంటంటే ఒకే ఫేజ్లో ఉండేవాడు అనమాట. సేమ్ ఫేజ్లో ఉండే వాళ్ళని మనం రిప్రజెంట్ చేయడానికి కామా ఉపయోగిస్తారు. ఇంకా డబల్ లైన్ ఏంటి? డబల్ వర్టికల్ లైను సాల్ట్ బ్రిడ్జ్ అనమాట. తర్వాత ఇంకొక మాట మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో మనకి కొన్ని ఎలిమెంట్స్ సో మెటల్స్ గాను లేకపోతే ఎలక్ట్రోడ్స్ కానీ వాళ్ళ లభ్యం కారు. అటువంటిప్పుడు ఆ గ్యాసెస్ని మరి సాలిడ్గా లేకపోతే మెటల్గా ఉండే ఎలక్ట్రోడ్స్ మీదకి పంపిస్తారు. సో అప్పుడు మనకి నువ్వు వర్టికల్ లైన్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో కామా కూడా ఇస్తూ ఉంటారనమాట. ఓకే, సో అన్ని అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అవసరమైనప్పుడు మనం ఉపయోగించుకుందాం. ఓకే, ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఏంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే? సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే సో మనకి ఇప్పుడే మనం చూసాము జింక్ సల్ఫేటు కదా. సో ఏం చేసాము? జింక్ ఎలక్ట్రోడ్ని తీసుకున్నాం, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాము. ఇది జింక్ సల్ఫేట్ సొల్యూషను. అంటే ఇందులో ఎవరున్నారు? జింక్ అయాన్స్ ఉన్నాయి కదా. సో తర్వాత జింక్ ఎలక్ట్రోడ్ డిప్ చేసాం. అలాగే మనము ఇంకొక ఎలక్ట్రాన్ ఏం తీసుకున్నాము? సో కాపర్ ఎలక్ట్రాన్ తీసుకున్నాం. ఇందులో ఎవరున్నారు? Cu+2 అయాన్స్ ఉన్నాయి. ఓకే, ఎవరిని డిప్ చేసాం? కాపర్ ఎలక్ట్రాన్ డిప్ చేసాం. అంటే నువ్వు జింక్ ఎలక్ట్రాన్ తీసుకుని జింక్ అయాన్స్ ఉన్న సొల్యూషన్లోను, కాపర్ ఎలక్ట్రాన్ తీసుకుని కాపర్ అయాన్స్ ఉన్న సొల్యూషన్లోను డిప్ చేసాం అనమాట. అంటే ఆయా ఎలక్ట్రోడ్స్ని ఆయా అయాన్స్ కలిగి ఉన్న సొల్యూషన్లో డిప్ చేసాము. ఓకే, సో అలా డిప్ చేయడము వల్ల మనకి ఎలక్ట్రోడ్స్ తన యొక్క టెండెన్సీ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయొచ్చు, ఎలక్ట్రాన్స్ని కోల్పోవచ్చు. అలా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసి ఎలక్ట్రాన్స్ని కోల్పోవడమే ఆ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అని చెబుతారన్నమాట. అంటే ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఆర్ గెయిన్ ఎలక్ట్రాన్స్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్స్ ఓన్ అయాన్స్. తన ఓన్ అయాన్స్తో కాంటాక్ట్లో ఉండగా ఆ ఎలక్ట్రోడ్ యొక్క స్వభావం ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడం కానీ ఎలక్ట్రాన్ని కోల్పోవడం కానీ దాన్నే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటారు. నువ్వు ఎలక్ట్రోన్ని డిప్ చేసినప్పుడు తన అయాన్స్ ఉన్న సొల్యూషన్లో అక్కడ ఆక్సిడేషన్ జరిగిందనుకోండి, అలా వచ్చే పొటెన్షియల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటారు. సో అలాగే నువ్వు ఎలక్ట్రాన్ని డిప్ చేసినప్పుడు తన అయాన్స్ ఉన్న సొల్యూషన్లో అక్కడ రిడక్షన్ జరిగిందనుకోండి, అలా వచ్చే పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. అంటే మనకి చూడండి Zn+2 అయాన్స్ ఉన్న సొల్యూషన్ డిప్ చేసాం కదా, అప్పుడు ఆక్సిడేషన్ జరిగింది కదా, అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్. అలాగే కాపర్ ఎలక్ట్రాన్ని CuSO4 అంటే Cu+2 సొల్యూషన్ డిప్ చేసావు కదా, సో అక్కడ వచ్చేది రిడక్షన్ పొటెన్షియల్ అనమాట. అలాగా మనం ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ అనమాట. ఏంటి ఈఎంఎఫ్ అంటే? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో మనకి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎలా డిఫైన్ చేసుకోవాలంటే మనం ఇందాక చూడండి డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో ఒక మాట చెప్పుకున్నాం. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి వస్తున్నాయి. సో ఏదైతే ఈ ఫోర్స్ ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్కి రావడానికి ఏ ఫోర్స్ అయితే కారణమవుతుందో దాన్నే ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెబుతాం. ఏదైతే ఫోర్సు ఈ ఎలక్ట్రాన్స్ అనేది యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి రావడానికి కారణమవుతుందో దాన్నే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్పేసి
మనము పిలుస్తాం అనమాట. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అదే ఒకసారి చూద్దాం. ద ఫోర్స్ విచ్ కాజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఎలక్ట్రోడ్ టు అదర్. చూసారు కదా, సో ఒక ఎలక్ట్రోడ్ నుంచి వేరొక ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రాన్స్ ప్రయాణం చేయడానికి ఎంతైతే ఫోర్సు రెస్పాన్సిబుల్ అవుతుందో దాన్నే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని పిలుస్తారు. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని వోల్ట్స్లో చెబుతారనమాట. సో అయితే మనకి ఎందుకు ఈ ఫోర్స్ ఎందుకు డెవలప్ అయింది అని అంటే, ఈ మన 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, సో యానోడ్ క్యాథోడ్ ఉన్నాయి కదా, అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ పొటెన్షియల్, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ పొటెన్షియల్. అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్లో ఉండే డిఫరెన్స్, ఆ వాల్యూల్లో ఉండే డిఫరెన్స్ వల్ల ఫోర్స్ డెవలప్ అవుతుంది అనమాట. సో ఆ ఫోర్సే మనకి ఎలక్ట్రాన్స్ కదలడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ కదలడానికి ఉపయోగపడుతుందో ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ కదలడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్కి వస్తుంటే కరెంటు క్యాథోడ్ నుంచి యానోడ్కి వస్తుంది. అంటే కరెంట్ ఎప్పుడు హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ వైపుకి వీడు మైగ్రేట్ అవుతాడు అనమాట. హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ నుంచి కరెంటు మైగ్రేట్ అవడం అంటే ఫ్లో అవడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మనం ఈఎంఎఫ్ని కనుక స్టాండర్డ్ కండిషన్లో అంటే 25 degrees టెంపరేచర్ దగ్గర మనం మెజర్ చేసామనుకోండి, దాన్నే స్టాండర్డ్ ఈఎంఎఫ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, తర్వాత ఈ ఈఎంఎఫ్ని మనకి ఎలా కొలుస్తారంటే పొటెన్షియోమీటర్ ద్వారా కొలుస్తారు. సో మనం చెప్పుకున్నాం కదా, ఇన్స్ట్రుమెంట్ మెథడ్స్ ఉంటాయి మనకి. కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చేసాం, కండక్టోమెట్రీ ద్వారా కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చేసాం. అలాగే ఇక్కడ పొటెన్షియోమీటర్ ద్వారా మనకి ఈఎంఎఫ్ని మెజర్ చేస్తాం అనమాట. అయితే ఈ మెథడ్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే కంపెన్సేషన్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి మనం పనిచేస్తుంది ఈ మెథడ్. అయితే ఇది యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ అనమాట. అంటే ఈ మెథడ్ని ఉపయోగించి మనం ఈఎంఎఫ్ని యాక్యురేట్గా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇందులో మనకి ఏం జరుగుతుంది, కంపెన్సేషన్ అన్నాం కదా, అందులో ఏం జరుగుతుందంటే ఒక నౌన్ ఈఎంఎఫ్ ఉన్నవాడు ఉంటాడు, ఒక అన్నౌన్ ఈఎంఎఫ్ ఉండేవాడు ఉంటాడు. ఇద్దరు ఉంటారు. ఒక నౌన్ ఈఎంఎఫ్, ఒక అన్నౌన్ ఈఎంఎఫ్. అంటే ఒక తెలుసున్న ఈఎంఎఫ్ తెలుసున్నవాడు సెల్లో ఉంటుంది. సో ఎవరైతే సెల్ అన్నౌన్ ఈఎంఎఫ్ మనం కనుక్కోవాలో వాడు కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏదైతే అన్నౌన్ ఈఎంఎఫ్ ఉంటాడు కదా, వాడు ఏం చేస్తుంటాడంటే నౌన్ ఈఎంఎఫ్ ఏదైతే సెల్ ఉందో వాడి ఈఎంఎఫ్ని ఈ అన్నౌన్ ఈఎంఎఫ్ అపోజ్ చేస్తూ ఉంటాడనమాట. అపోజ్ చేస్తూ ఉంటాడు. అలా ఎంతవరకు అపోజ్ చేస్తాడు, వాడి ఈఎంఎఫ్ అంటే నౌను సెల్ ఈఎంఎఫ్, అన్నౌన్ సెల్ ఈఎంఎఫ్ ఈక్వల్ అయ్యేదాకా వీడు అపోజ్ చేస్తూ ఉంటాడనమాట. ఓకే, సో దీన్నే కంపెన్సేషన్ ప్రిన్సిపల్ అంటారు. సో ఏం జరుగుతుంది, ఏదైతే ఒక అన్నౌన్ ఈఎంఎఫ్ ఉన్న సెల్ ఉందో వాడు నౌన్ ఈఎంఎఫ్ ఉన్న సెల్ని వాడి ఈఎంఎఫ్ని వీడు అపోజ్ చేస్తూ ఉంటాడు. సో అలా ఎంతవరకు చేస్తాడు, ఇద్దరు ఈక్వల్ అయ్యేదాకా చేస్తాడు. దాన్నే కంపెన్సేషన్ ప్రిన్సిపల్ అని పిలుస్తారు. ఒకసారి ఫిగర్ చూద్దాం. సో ఇందులో మనకి ఈ డయాగ్రామ్లో మీరు గమనిస్తే దీన్ని మనకి కంపెన్సేషన్ మెథడ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ఈఎంఎఫ్ అని ఇచ్చారు. సో ఇందులో మీకు ఒక లాంగ్ వైర్ ఏబి అనే ఒక స్ట్రెచ్డ్ వైర్ ఉంది, యూనిఫామ్ థిక్నెస్. సో యూనిఫామ్ థిక్నెస్ ఉన్న ఈ ఏబి వైర్ని ఏం చేశారంటే ఒక వైపు చూడండి ఏని బిని ఎస్ అనే ఒక సెల్ కలపడం జరిగింది. సో అంటే ఎస్ అనేది ఒక సెల్, ఎక్స్ అనేది ఒక సెల్. ఎస్ అనేది మనకి నౌన్ ఈఎంఎఫ్ ఉన్న సెల్ అయితే ఎక్స్ అనేది అన్నౌన్ అనమాట. అంటే ఎవరినైతే మనం కట్టాలనుకుంటున్నామో సో వాడు ఎక్స్ అనమాట. సో ఇక్కడ ఏని బిని ఎస్ అనే మనం సెల్లకు కలిపాము. ఇక్కడ ఏనేమో ఎక్స్కి ఒక ఎండలో కలిపాం, ఎక్స్కి మరో ఎండలో గాలనోమీటర్ని కలిపారు. గాలనోమీటర్ నుంచి జే అంటే స్లైడింగ్ కాంటాక్ట్ అనమాట. సో అది స్లైడ్ చేస్తూ ఉంటారు. ఏబి అనే వైర్ ఉంది కదా, దాని మీద మూవ్ చేస్తూ ఉంటారు. సో టు అండ్ ఫ్రో ముందరికి వెనక్కి మూవ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది మనకి డయాగ్రామ్లో ఉండే డిఫరెంట్ పోర్షన్స్ అనమాట. ఏబి, ఎక్స్, ఎస్, జిఈ. ఏబి ఎవరు ఒక యూనిఫార్మ్ వైర్ అనమాట. ఎక్స్ ఎవరు అన్నౌన్ ఈఎంఎఫ్ ఉండే సెల్. ఎక్స్ ఎవరు అన్నౌన్ ఈఎంఎఫ్ ఉండే సెల్. ఎస్ ఎవరు మనకి నౌన్ ఈఎంఎఫ్ అనమాట.
ఓకే, ఇక్కడ మనం ఎక్స్ అనేది ఏం చేస్తుంటాడు, నౌన్ ఈఎంఎఫ్ ఉండే సెల్ ఉంది కదా, వాడిని అపోజ్ చేస్తూ ఉంటాడు. సో ఆ అపోజ్ చేయడం అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ గాల్వనోమీటర్ ఉంది కదా, గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా డిఫ్లెక్షన్ చూపిస్తుంది. ఈలోపు మనము ఏం చేస్తూ ఉంటామంటే, ఈ జేని ఏం చేస్తూ ఉంటారంటే, ఈ ఏబి అనే వైర్ మీద ముందరికి వెనక్కి అలాగా మూవ్ చేస్తూ ఉంటారు. అలా మూవ్ చేస్తుంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ చూపించింది అనమాట. అంటే అంతవరకు బిఫోర్ పాయింట్ సి వరకు డిఫ్లెక్షన్ చూపించిన, ఇంకా పాయింట్ సి దగ్గర మాత్రం నీకు డిఫ్లెక్షన్ చూపించదు. అప్పుడు ఇంక అర్థం ఏంటి, ఎక్స్ రెండు ఈక్వల్ అయిపోయారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఒకసారి అదేంటో మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం చూడండి. సో ఏబి ఈజ్ ఎ స్ట్రెచ్డ్ వైర్ of uniform thickness, S is a standard whose EMF is known, it is connected A and B. మనం చెప్పుకున్నాం కదా, ఎస్ని ఏబీకి కనెక్ట్ చేశారు. ఎక్స్ అనేది అన్నౌన్ ఈఎంఎఫ్, హూజ్ ఈఎంఎఫ్ టు బి డిటర్మైండ్, ఎవరైతే కనుక్కోవాలో వాడిని ఏం చేసాము, ఒక ఎండకి ఏని కలిపాం, ఇంకొక ఎండని గాల్వనోమీటర్, ఆ గాల్వనోమీటర్ నుంచి స్లైడింగ్ కాంటాక్ట్ జేకి కలిపాం. ఇందులో ఏం చేస్తారని చెప్పాము అని అంటే, ఈఎంఎఫ్ని సెండ్ చేస్తూ ఉంటాయి ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఏ సెల్. చెప్పుకున్నాం కదా, ఈఎంఎఫ్ని అక్కడ నౌన్ ఈఎంఎఫ్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేసే విధంగా ఈ ఎక్స్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆపోజిట్గా ఈఎంఎఫ్ని సెండ్ చేస్తూ ఉంటాడు. చెప్పాక ఈ మధ్యలో స్లైడింగ్ కాంటాక్ట్ మూవ్ చేస్తూ ఉంటారు ఏబీ వైర్ గుండా. సో అప్పుడు డిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంటుంది గాల్వనోమీటర్లో. అట్ పాయింట్ సి దగ్గర వచ్చినప్పుడు ఇంకా డిఫ్లెక్షన్ లేదు. పాయింట్స్ డిఫ్లెక్షన్ లేదంటే వాళ్ళిద్దరూ మనకి ఈక్వల్ అయిపోయారని అర్థం అనమాట. సో దాన్ని బట్టి మనం అన్నౌన్ ఈఎంఎఫ్ మెజర్ చేయడం జరుగుతుంది. ఫార్ములా ఏంటంటే నీకు ఈఎక్స్ బై ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఏసీ బై లెంత్ ఆఫ్ ఏబి అనమాట. లెంత్ ఆఫ్ ఏసీ బై లెంత్ ఆఫ్ ఏబి. మనకి లెంత్ ఆఫ్ ఏబి లెంత్ ఆఫ్ ఏసీలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే పొటెన్షియోమీటర్లో మనకి ఆ వైరు 1 మీటర్ ఉంటుందన్నమాట, 1 మీటర్. సో ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉందో తెలిసిపోతుంది. సో అవన్నీ కూడా మనకి సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఈఎస్ తెలిసిపోతుంది, ఏసీఏబి తెలిసిపోతారు, తద్వారా ఈఎక్స్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. కాబట్టి ఇలాగా ఈఎస్ని మనము తెలుసుకోవడం ద్వారా ఈఎక్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి పొటెన్షియోమీటర్ ద్వారా మనము ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ని మెజర్ చేస్తాం అనమాట. కాబట్టి ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎస్ అనేవాడు నౌను, ఎక్స్ అనేవాడు అన్నౌను, వీళ్ళిద్దరిని పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ అనేవాడు మనకి ఎస్ అనేవాడి యొక్క ఈఎంఎఫ్కి ఆపోజిట్గా మనం ఈ డైరెక్షన్లో వీడిని ఎస్ అనేవాడికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్స్ అనేవాడు ఈఎంఎఫ్ని సెండ్ చేశారు. అది మీకు ఎక్కడ కనబడుతుందంటే గాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒకటైపోయారో ఇంకా నో డిఫ్లెక్షన్ అనమాట, డిఫ్లెక్షన్ రాదనమాట. సో దాన్ని బట్టి ఈఎక్స్ అనేది మనం మెజర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఈఎంఎఫ్ మెజర్ చేయాల్సి వచ్చినా ఒక నౌను ఈఎంఎఫ్ తెలిసిన వాడు ఉండాలి, ఒక అన్నౌన్ని మనం మెజర్ చేస్తామన్నమాట. సో ఇలా ఒక నౌన్ ఉపయోగించుకుని ఒక అన్నౌన్ని త్రూ పొటెన్షియోమీటర్ ద్వారా మనం మెజర్ చేయడం జరుగుతుంది. అలా మనం ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద ఈఎంఎఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. తర్వాత ఇప్పుడు మనం చెప్పాము ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, అలాగే ఈఎంఎఫ్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఇంట్రడక్షన్. సో మిగతాది మనము తర్వాత డిస్కషన్ చేద్దాం.